ఈరోజు కృష్ణగిరి మండలం చుంచెరుగుడి గ్రామం పరిధిలోని పొలాల్లోకి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు, మొన్న మనము ఉల్లిగడ్డ కూడా చూసాం. అక్కడ పంట వల్ల నష్టపోయినది కూడా రైతులు చెప్తా ఉన్నారు. ఈరోజు ఇక్కడ కూడా అకౌల్ రైతులు కూడా అదే చెప్తా ఉన్నారు. మొత్తం ఇప్పుడు ఎకరన్నర మొత్తం ఇది గుడ్డలు తీయడానికి అయితే వాళ్ళు 5,000 ఇచ్చారు. మీరు 5,000 వాళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మీరు చూస్తే ఈ అధిక వర్షాల వల్ల మొత్తం కూడా ఇక్కడ బుడ్డ బూజు రావడం, తర్వాత ఇవంతా లొట్టు కూడా మీరు చూడవచ్చు. ఇక్కడంతా ఇట్లా ఉండే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. రైతులతో పూరా నష్టపోయి ఇలా జరిగే పరిస్థితి ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం. ఇక్కడ మొత్తం చూస్తే అంటే ఇక్కడ పెరిగిందేమో పొలం మాత్రం, ఇక్కడ బాగానే చెట్లు మాత్రం ఇంత మొక్కల వరకు ఇక్కడ పెరిగినది మనం చూడొచ్చు. చెట్టు సైజ్ అయితే బాగానే పెరిగింది, కానీ కింద బుడ్డ మాత్రం క్వాలిటీ లేకోకుండా అయిపోయింది. కొన్ని రావడం, వీళ్ళు అనుకున్న అధిక అంటే వాళ్ళ ఎక్స్పెక్ట్ చేసినంత కూడా రాకపోవడం, వాళ్ళ పంట నష్టపోయిందని చెప్పేసి ఈరోజు రైతులు చెప్పే పరిస్థితి మనం ఈరోజు ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు మొన్న ప్రభుత్వం కూడా ఇప్పుడు 300 రూపాయలు పెంచామని చెప్పేసి చెప్తూనే మళ్ళీ గ్రేడింగ్ ఇవ్వాలి, తర్వాత క్వాలిటీ టెస్ట్ అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం వీళ్ళని మభ్యపెట్టే పరిస్థితి, రైతులను మభ్యపెట్టే పరిస్థితి ఉంది. అదే మనం ఈరోజు ఎకరన్నర వీళ్ళు మొత్తం ఇవంతా ఇత్తడానికి అని చెప్పేసి 5,000 రూపాయలు వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. అదే ఇప్పుడు మనం ఉపాధి హామీ పథకాన్ని దీనికి రైతులకి కేటాయిస్తే ఈరోజు రైతుని ఈరోజు మనం కాపాడినట్టు అవుతుంది. తర్వాత ఇప్పుడు వాళ్ళు పండించిన పంటకి వాళ్ళు పెట్టిన పెట్టుబడి అంతా రావాలంటే కూడా చాలా కష్టమయ్యే పరిస్థితి. కాబట్టి వాళ్ళకి లాభం చేకూరాలంటే ప్రభుత్వాలు ఇట్లాంటి దాని గురించి ఆలోచించి ఉపాధి హామీ పథకాన్ని రైతాంగానికి అనుసంధానం చేయాలి. అదేవిధంగా ఈరోజు నష్టపోయినటువంటి వీళ్ళకి కూడా వీళ్ళకి చేతులు ఇవ్వాలి ప్రభుత్వం అని చెప్పేసి కూడా మనం కోరడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఈ క్రాంతి యాత్ర ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బోర్లని ఇక్కడ వీళ్ళకి విద్యుత్ బిల్లులు మేము ఇస్తామని చెప్పేసి అనుసంధానం చేస్తున్నాం రైతులకు అని చెప్పేసి ప్రభుత్వం ఏమనంటే ఆ విద్యుత్ బిల్లులు మేము ఇస్తామని చెప్పేసి చెప్పడం కూడా ఇదే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బిల్లులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఏమో ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, కానీ ఆ బిల్లులు సకాల టైంలో వాళ్ళకి పడకపోయినా, లేకపోతే ఇప్పుడే మన ప్రభుత్వం అప్పుల్లో ఉండడం మనం అంతా చూస్తూ ఉన్నాం. తర్వాత ఆ బిల్లులు జాప్యం జరిగినా వీళ్ళు మళ్ళీ కరెక్ట్ టైంలో ఇప్పుడు ఏమంటున్నారు, వీళ్ళంతా వర్షాలు బాగానే పడినాయి, బోర్లు కూడా నిండినాయి, కాబట్టి నెక్స్ట్ పంట కన్నా మాకు బాగుంటుందని చెప్పేసి వీళ్ళు కొద్దిగా వాళ్ళు ఆశపడడం బాగానే ఉంది. కానీ ఆ టైంకి వీళ్ళు మళ్ళీ పవర్ సప్లై లేకపోయినా, తర్వాత మోటార్లకి కరెక్ట్ టైంలో వాళ్ళు విద్యుత్ లేకపోయినా, లేకపోతే బిల్లు లేకపోయినా కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం దీని గురించి మరొకసారి ఆలోచించి వాళ్ళ చర్యని ఆపాలని చెప్పేసి మేము విన్నవించుకుంటా ఉన్నాము. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి వీళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వాలని, క్వింటా 5,000 రూపాయలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతోంది. వాళ్ళు అది కూడా ప్రభుత్వం ఇచ్చే విధంగా చూడాలని చెప్పేసి, లేకపోతే ఇప్పుడు ఎలాగో వాళ్ళు రైతు భరోసా కేంద్రం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తోంది. కాబట్టి ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా వీళ్ళు ఒక పంట నష్టపోయిన వాళ్ళని గ్రేడింగ్ అంతా తీసుకొని ఇక్కడే గ్రేడింగ్ చేసి డైరెక్ట్ వీళ్ళే కొనుగోలు చేసే విధంగా, అంటే రైతు తను పండించిన పంటని ఇక్కడి నుంచే పొలం దగ్గర నుంచే ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వాళ్ళే ప్రభుత్వమే తీసుకుపోయే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మరొకసారి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం.